ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఎక్కడో యుద్ధాలు జరిగితే మన దగ్గర ఉన్న గ్యాస్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయో అని? ఒక్క గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు దాటితేనే మనం విలువెల్లాడిపోతాం. అలాంటిది ఒకవేళ సిలిండర్లు రావడం ఆగిపోతే అసలు ఏంటి పరిస్థితి? ఇది ఊహ కాదు, ప్రెజెంట్ మన ఇండియా ఫేస్ చేస్తున్న అతిపెద్ద ప్రాబ్లం. ప్రెజెంట్ దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరొక వైపు గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తుంది. ప్రెజెంట్ మనం వాడుతున్న గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? అసలు ఈ యుద్ధాలకి గ్యాస్ రేట్స్ పెరగడానికి సంబంధం ఏంటి? అసలు మన దేశంలో గ్యాస్ నిల్వలు ఉన్నాయా? ఉంటే ఎందుకని మనం అదర్ కంట్రీస్ పైన డిపెండ్ అవుతున్నాం? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో లాస్ట్ లో గ్యాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా మీకు షేర్ చేస్తాను. ముందుగా గ్యాస్ గురించి తెలుసుకుందాం. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఇది ప్రోపెన్ అండ్ బ్యూటేన్ల మిశ్రమం. మీకు తెలుసా, ఈ గ్యాస్ కి రంగు, రుచి, వాసన అనేవే ఉండవు. మరి గ్యాస్ లీక్ అయితే వాసన ఎలా వస్తుంది అని అనుకోకండి. గ్యాస్ లీక్ అవుతుంది అని మనకు తెలియడానికే ఇందులో ఎథైల్ మెర్కాప్టన్ అనే కెమికల్ ని కలుపుతారు. ఎల్పిజి గ్యాస్ గాలి కంటే 1.5 టైమ్స్ ఎక్కువ బరువుగా ఉంటుంది. ప్రెజెంట్ మనం వాడే గ్యాస్ 2 టైప్స్ గా ఉంటుంది: నేచురల్ గ్యాస్ అండ్ బై ప్రొడక్ట్ గ్యాస్. అయితే మన ఇండియాలో ఒకప్పుడు గ్యాస్ వాడకం చాలా తక్కువగా ఉన్నా 2016 లో వచ్చిన ఉజ్వల అనే స్కీమ్ తో మన ఇండియాలో గ్యాస్ వాడకం భారీగానే పెరిగింది. మన దేశంలో ఒక్కసారిగా గ్యాస్ యూజింగ్ పెరగడంతో మన దేశంలో ప్రొడక్షన్ అయ్యే గ్యాస్ అందరికీ సరిపోక అదర్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాం. అసలు మన దేశంలో గ్యాస్ ఎక్కడెక్కడ ఉందో మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా గోదావరి బెసిన్ లో ఉన్న గ్యాస్ ని భారీగా వెలికి తీస్తున్నారు. ముంబై హై అరబిక్ సముద్రంలో ఉన్న గర్భంలో కూడా భారీగానే గ్యాస్ ఉందంట. మన ఇండియాలోనే పురాతన గ్యాస్ బావులు అస్సాంలో ఉన్నాయి. రాజస్థాన్ లో కూడా ప్రెజెంట్ ఇప్పుడిప్పుడే గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని కనిపెడుతున్నారు. ప్రెజెంట్ మన ఇండియాలో గ్యాస్ ప్రొడక్షన్ తక్కువగా, వాడడం ఎక్కువగా ఉంది. పెట్రోల్ ని, డీజిల్ ని స్టోరేజ్ చేసినట్లు గ్యాస్ ని కూడా స్టోరేజ్ చేయలేమా అనే డౌట్ మీకు రావచ్చు. మన ఇండియాలో గ్యాస్ స్టోరేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. మన దేశంలోనే అతిపెద్ద గ్యాస్ స్టోరేజర్ విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ భూమి అడుగున కొన్ని వేల టన్నుల గ్యాస్ ను ప్రిజర్వ్ చేస్తున్నారు. బెంగళూరులో, మంగళూరు, పడూరులో కూడా భారీగానే గ్యాస్ స్టోరేజెస్ ఉన్నాయి. ప్రెజెంట్ ఒడిశాలోని చండీగఢ్ లో భారీగానే గ్యాస్ స్టోరేజర్ పాయింట్ రెడీ అవుతుంది. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఒకసారిగా మనం అదర్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం మానేస్తే మనం గ్యాస్ వాడే రేంజ్ కి మన దేశంలో ఉన్న గ్యాస్ స్టోరేజెస్ అన్ని 10 days లోనే మొత్తం ఖాళీ అయిపోతాయి. మన దగ్గర చాలా గ్యాస్ నిక్షేపాలు ఉన్నప్పటికీ అవి సముద్రంలో ఉండడం వల్ల మనం అదర్ కంట్రీస్ పై డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మనం ఒకప్పుడు గల్ఫ్ కంట్రీస్ పైన గ్యాస్ కోసం డిపెండ్ అయ్యేవాళ్ళం. మన భారతదేశానికి వచ్చే 60% గ్యాస్ షిప్స్ అనేవి హార్మూజ్ జలసంధి అనే సన్నటి సముద్ర మార్గం గుండా రావాలి. అయితే ప్రెజెంట్ గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధాల వల్ల ఆ మార్గంలో వచ్చే షిప్స్ పై భారీగానే అటాక్స్ జరుగుతున్నాయి. ఆ నౌకలన్నీ సేఫ్టీగా రావడానికి లాంగర్ రూట్స్ లో రావాల్సి వస్తుంది. దీంతో డీజిల్ ఖర్చు కూడా అమాంతంగా పెరుగుతుంది. అందుకే ఇక్కడ ఏ చిన్న గొడవ జరిగినా ఒక్కసారిగా ఇండియాలో గ్యాస్ ధరలు అమాంతంగా పెరిగిపోతాయి. ప్రపంచంలో గ్యాస్ ఉత్పత్తి చేసే దేశాల్లో ఏదైనా చిన్న గొడవ జరిగినా గ్యాస్ ప్రొడక్షన్స్ అనేవి ఆగిపోతాయి. దీంతో డిమాండ్ బాగా పెరిగిపోతుంది. దీంతో గ్యాస్ రేట్స్ అనేవి ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. అంతేకాకుండా ఏదైనా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంతకంటే ముందుగా $1 గ్యాస్ ను 83 రూపాయలకి కొంటే యుద్ధం వల్ల ప్రెజెంట్ డాలర్ రేటు పెరిగి అదే గ్యాస్ ను 85 నుండి 90 రూపాయల వరకు పే చేస్తున్నాం. ఇలా ఈ ఎక్స్ట్రా భారం అంతా కలిసి మన సిలిండర్ మీద రేట్ ఎక్స్ట్రాగా 100 or 200 రూపంలో పెరుగుతుంది. అందుకే మన భారత్ ఒకసారిగా షాపింగ్ బాస్కెట్ ను మార్చి రష్యా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, నార్వే నుండి గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఉక్రెయిన్ తో యుద్ధం జరిగిన తర్వాత రష్యా మనకి తక్కువ ధరకే ఆయిల్, గ్యాస్ ఇవ్వడంతో ఒక్కసారిగా రష్యా నుండి ఇంపోర్ట్స్ భారీగా పెరిగాయి. ఇలా మన ఇండియా ప్రపంచం నలుమూలల నుండి గ్యాస్ కొనుక్కొని తెచ్చుకుంటుంది. ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడ గ్యాస్ కొంటూ మన ఇంధన అవసరాలను తీర్చడానికి గవర్నమెంట్ గట్టిగానే ట్రై చేస్తుంది. దీనివల్ల ఇన్ని రోజులు ఇంకా గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధాలు జరుగుతున్నా ఎలాంటి కొరత లేకుండా ఎలాగో ఒక రకం మనం నెట్టుకొస్తున్నాం. గ్యాస్ రేట్స్ పెరగడం మన చేతుల్లో లేదు, కానీ గ్యాస్ సేవ్ చేయడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పటికైనా ఈ యుద్ధాలు వస్తుంటాయి, పోతుంటాయి. అలాగని ఎప్పుడు వేరే దేశంపై ఆధారపడి మనం బతకలేము. అందుకే మన భారత్ తన సొంత ఇంధనం వైపు అడుగులు వేస్తుంది. రేపటి రోజున గ్యాస్ అవసరం లేకుండా సోలార్ ఎనర్జీతోనే వంట చేసుకోవచ్చేమో. గవర్నమెంట్ ఎప్పటికైనా బయో సిఎన్జి, గోబర్ గ్యాస్ వంటివి వాడుకలోకి తీసుకొని రావాలని ట్రై చేస్తుంది. ఇలా చేస్తే వేరే దేశంపై ఆధారపడాల్సిన అవసరమూ లేదు. ఫ్యూచర్ లో యుద్ధాలు వస్తే గ్యాస్ అయిపోతుందనే భయం కూడా అక్కర్లేదు. ఫ్యూచర్ లో మనం ఇండక్షన్ స్టవ్స్, సోలార్ కుకింగ్ వంటివి అలవాటు చేసుకోవడం మాత్రమే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడే సొల్యూషన్ లా అనిపిస్తుంది. గ్యాస్ వాడకాన్ని తగ్గించే ఏవైనా ఐడియాస్ మీ దగ్గర ఉంటే వెంటనే కామెంట్ చేయండి.
అయితే వీడియో స్టార్టింగ్ లో గ్యాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీతో షేర్ చేస్తానని అన్నాను కదా. గ్యాస్ వాడుతున్న ప్రతి ఒక్కరూ గ్యాస్ గురించి డామ్ షూర్ గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇవి. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గ్యాస్ సిలిండర్ కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటుందని. అది ఎక్కడ ఉంటుందా అని అనుకోకండి. గ్యాస్ సిలిండర్ వైపు ఉండే పట్టీ లోపల ఒకదాని వైపు ఒక కోడ్ రాసి ఉంటుంది. కోడ్ అనేది ABCD అనే లెటర్స్ అయినా దాంతో పాటు ఒక నెంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ A మీన్స్ జనవరి నుండి మార్చి వరకు, B ఏప్రిల్ నుండి జూన్, C మీన్స్ జూలై నుండి సెప్టెంబర్ వరకు, D మీన్స్ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్యాస్ పై B26 అనే కోడ్ ఉంటే ఆ గ్యాస్ సిలిండర్ అనేది జూన్ 2026 కి ఎక్స్పైరీ అవుతుందని అర్థం. సో మనం కొత్త గ్యాస్ సిలిండర్ కొనేటప్పుడు దాని వెయిట్ తో పాటు దానిపైన ఉండే ఎక్స్పైరీ డేట్ ని కూడా అబ్జర్వ్ చేయాలి. పొరపాటున మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్ అయితే పానిక్ అవ్వకుండా కిటికీలు తలుపులు అన్ని తెరిచి ఆ లీకేజ్డ్ గ్యాస్ బయటికి వెళ్ళిపోయేలా చేయండి. చూసారుగా ప్రెజెంట్ ఒక గ్యాస్ సిలిండర్ వెనకాల ఎంత పెద్ద స్టోరీ ఉందో. ఈ వీడియోలో గ్యాస్ గురించి చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.